హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతాప్. మీరు చూస్తున్నారు ప్రతాప్ టెక్ తెలుగు ఛానల్. సో ఈరోజు వీడియోలో నేనైతే మీకు ఈ డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది కదా, సో దీని మోడ్స్ చేంజ్ చేసుకునే నాబ్ అయితే మీకు విరిగిపోయింది అనమాట. అప్పుడు దీన్ని కొత్తది వేసుకోకుండా టెంపరీగా ఎలా అయితే ఫిక్స్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ఈ వీడియో మొత్తం చూశాక నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలానే ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. సో అలానే మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, నేనైతే వీడియో చేస్తాను, రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ రోజుల్లో వీడియోలో చెప్పా కదా, సో ఇక్కడ నాబ్ ఉండిద్ది కదా. సో నాదైతే డ్రిల్లింగ్ మిషను రోటరీ హ్యామర్ డ్రిల్లింగ్ మిషన్ అనమాట. 3 స్టెప్పులు మిషన్ ఇది. సో 3 మోడ్స్ అయితే ఉంటాయి దీంట్లో. సో ఈ 3 మోడ్స్లో ఏంటంటే మనకి చేంజ్ చేసుకోవడానికి ఒక కంట్రోల్ అయితే ఇస్తారు. ఈ కంట్రోల్కి ఒక సువ్వ లాంటిది ఉంది కదా, సో అదైతే ఇరిగిపోయిద్ది అనమాట. సో ప్లాస్టిక్ ఇరిగిపోయి, సో ఇది అనేది మీరు కొంచెం ఎక్కువ రఫ్ అండ్ టఫ్గా వాడినా ఇరిగిపోయిద్ది. అలానే ఈ నాబ్ ఓపెన్ చేసేటప్పుడు మీరు సర్వీసింగ్ చేసేటప్పుడు సరిగ్గా ఓపెన్ చేయకపోయినా సరిగ్గా పెట్టకపోయినా ఇదైతే ఫెయిల్ అయితే అయిద్ది అనమాట. సరే, జరిగిపోయింది కాబట్టి సో మనం ఇప్పుడు దీన్ని ఎలా ఫిక్స్ చేయాలనేది చూడబోతున్నాం. సో దీన్ని ఫిక్స్ చేయడానికి మనం అరల్ డైట్ అయితే యూజ్ చేస్తున్నాం ఈ వీడియోలో. సో ఈ అరల్ డైట్ అనేది స్లోగా అయితే అంటుకునిద్ది అనమాట, కానీ ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ చాలా స్ట్రాంగ్ అయితే ఉండిద్ది అనమాట. ఫెవిక్విక్ ఇవన్నీ పనికిరావు దీనికి. సో ఫెవిక్విక్ ఏంటంటే మీరు అంటించిన వెంటనే అతుక్కునిద్ది, కానీ అంత స్ట్రాంగ్ అయితే ఉండదన్నమాట. సో ఇది సిమెంట్ లెక్క అనమాట. ఫస్ట్ ఎంత గట్టిగా ఉండదో ఉండే కొంది చాలా గట్టిగా అయితే ఉండిద్ది. సో మరి ఇప్పుడు మనం ముందు ఈ అరల్ డైట్ యూజ్ చేయాలంటే మనం ముందు గ్రీజ్ ఏం లేకుండా, సో డ్రిల్లింగ్ మిషన్లో గ్రీజ్ ఉంటుంది కదా, సో ఈ నాబ్ మీద ఉండే గ్రీజ్ కానీ ఆయిల్ కానీ ఏం లేకుండా నీట్గా అయితే క్లీన్ చేయాలన్నమాట. సో ఈ ఆయిల్ గ్రీజ్ ఉంటే ఈ అరల్ డైట్ అతకదనమాట. సో నేనైతే శానిటైజర్ యూజ్ చేస్తున్నాను. సో శానిటైజర్తో అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఇలా శానిటైజర్తో గ్రీజ్ లేకుండా నీట్గా అయితే క్లీన్ చేసుకోండి. సో అలానే క్లాత్తో అయితే తుడుచుకోవాలి మీరు. సో మీకు ఎంతవరకు నీట్గా క్లీన్ అయింది అనిపించే వరకు మీరైతే క్లీన్ చేస్తూనే ఉండాలన్నమాట. సో చూడండి, నేనైతే దీన్ని మొత్తం శానిటైజర్ అయితే అప్లై చేశాను. సో శానిటైజర్ వేసాను. సో మీరైతే ఇంకా సర్ఫ్ వాడచ్చు, మీ ఇష్టం అనమాట. మన ఫైనల్ ఏంటంటే గ్రీజ్ అయితే ఉండకూడదు దీని మీద, గ్రీజ్ కానీ ఆయిల్ కానీ. సో ఇలా అయితే క్లీన్ చేసుకోండి, క్లాత్ పెట్టి తుడుచుకోండి నీట్గా, డస్ట్ కానీ గ్రీజ్ కానీ ఏం లేకుండా. సో అలానే మొత్తం అయితే తుడుస్తున్నాను అనమాట. చూశారు కదా, ఈ విధంగా అయితే తొడవాలి మీరు. సో అలానే పిన్ ఉంది కదా, ఆ పిన్కి కూడా గ్రీజ్ లేకుండా తుడుచుకోవాలన్నమాట. సో ఇలా అయితే తుడుస్తున్నాం కదా, ఇప్పుడు ఈ పిన్నును కూడా అయితే తుడుచుకుందాం. సో ఈ పిన్నుకి కూడా శానిటైజర్ వేసాను. సో అలానే పిన్నును కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట. క్లాత్ పెట్టి తుడుచుకుంటాను నీట్గా. సో ఈ పిన్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ పిన్నే మనకి లోపల మోడ్స్ని అయితే చేంజ్ చేసిద్ది. సో చూడండి, నేను ఆ హౌల్ లోపలికి కూడా పిన్నుని పెట్టి క్లీన్ చేస్తున్నాను. సో ఎలా అయితే మీకు క్లీన్ అయింది అనిపించే వరకు అయితే క్లీన్ చేసుకోండి మొత్తం. సో ఎందుకంటే మనకి అరల్ డైట్ దాని మధ్యలో పట్టి గట్టిగా పట్టి ఉంచిద్ది అనమాట. సో ఈ అరల్ డైట్ అనేది మనకి హీట్కి కూడా ఊడిపోదన్నమాట. సో మనం డ్రిల్లింగ్ మిషన్ వాడేటప్పుడు హీట్ వచ్చింది కదా, పోయిద్దేమో అని అనుకోవచ్చు. సో ఆ హీట్కి పోదు, మీరు తడిసినా పోదు. సో మీకు అదైతే పోదన్నమాట. సో అరల్ డైట్ అనేది ఎలా కలుపుకోవాలి అనేది ఇప్పుడైతే చూద్దాం. సో నేనైతే అరల్ డైట్ ప్యాకెట్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. సో మనకి అరల్ డైట్లో మెయిన్గా 2 అయితే వస్తాయి అనమాట. 2 ట్యూబులు వస్తాయి. సో ఒక ట్యూబ్ వచ్చి రిజైన్, ఒక ట్యూబ్ వచ్చి హార్డ్నర్ అనమాట. సో ఈ రిజైను హార్డ్నరు 2 కలిపితే అది హార్డ్గా అయితే అతుక్కుపోయిద్ది. విడివిడిగా దేని ట్యూబ్లో అది ఉన్నంత వరకు అవి అయితే మామూలుగా లిక్విడ్ లాగే ఉంటాయి అన్నమాట. సో మీరు ఎప్పుడైతే రెండింటిని మిక్స్ చేస్తారో అదైతే గట్టిపడడం అయితే స్టార్ట్ అయ్యిద్ది అనమాట. సో కనీసం ఇది 6 అవర్స్ దాకా ఉంటే మీకైతే గట్టిపడిద్ది అనమాట. నేనైతే దీన్ని అంటించిన ఎప్పుడైనా 2 డేస్ అయితే ఉంచుతాను. సో మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉండిద్ది. సో ఈ అరల్ డైట్ చాలా చోట్ల యూజ్ చేస్తారు, మీకు తెలుసు. సో సింకులు ఉంటాయి కదా, మీకు రాయిలతో చేసిన సింకులు, ఆ సింకులను అయితే వీటితోనే అంటిస్తారనమాట. ఎక్వేరియంస్ కానీ అన్ని వీటితోనే. సో ఈ అరల్ డైట్కి ఈ ట్యూబ్స్కి సీల్ అయితే ఉండిద్ది. క్యాప్ని రివర్స్లో తిప్పి పొడిస్తే మీకు హోల్ అయితే పడిద్ది అనమాట. మీరైతే యూజ్ చేసుకోవచ్చు.
సో చూసారు కదా హోల్ పడింది. సో ఇలా అయితే మీరైతే దీనికి హోల్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే బాక్స్ మీద కొంచెం మీరు దీన్ని ఎలా కలుపుకోవాలి అనేది మిక్సర్ చూద్దాం. సో 2 ట్యూబులు ఉన్నాయి కదా, హార్డ్నరు రిజైన్ అని చెప్పాను, 2 ట్యూబులు. సో ప్రతిదీ సేమ్ అమౌంట్ అయితే వేసుకోవాలన్నమాట. ఒక ట్యూబ్ ఒక డ్రాప్ వేసుకుంటే 2 ట్యూబ్ కూడా ఒక డ్రాప్ వేసుకోవాలి. లేదు ఒక స్పూన్ వేసుకున్నారంటే ఒక ట్యూబ్ రెండోది కూడా ఒక స్పూన్ వేయాలి. అలా కాకపోతే మీకు ఇదైతే పనిచేయదు అనమాట. సో మీకు ఎంసీలు తెలుసు కదా, ఎంసీలు ఎలా అయితే కలుపుకుంటారో 2 సమానంగా తీసుకుని దీన్ని కూడా అలానే అయితే కలుపుకుంటేనే మీకు స్ట్రాంగ్ అయితే ఉంటుంది అనమాట. మీరు అలా కాకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కనపడితే మీకు అది గట్టి పడదు, లేకపోతే అసలు మీకు అది అతకదనమాట. అట్లా అయితే అయిద్ది. సో మీరు 2 సేమ్ ఒకటి ఎంత తీసుకున్నారో రెండోది కూడా అంతే తీసుకోండి. సో చూశారు కదా, నేనైతే 2 ఒక డ్రాప్ సేమ్ అమౌంట్స్తో అయితే తీసుకున్నాను. మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఇది వచ్చి 13 గ్రామ్స్ అరల్ రైట్ అనమాట నేను కొన్నది. సో నాకు ఇదైతే 70 రూపీస్ అయితే పడింది. సో ఇది మీ దగ్గర ఉన్న హార్డ్వేర్ షాపుల్లో కూడా మీకు దొరికిద్ది. సో పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నేను ఈ 2 సేమ్ అమౌంట్స్లో తీసుకున్నాం కదా, 2 బాగా మిక్స్ అయ్యేటట్టు అయితే కలపాలన్నమాట. మీకు 2 కలిసినాయి అని గుర్తు ఎలా అంటే, సో ఇది ఒక వైట్ కలర్గా అయితే ఫామ్ అయ్యిద్ది అనమాట, కొంచెం గట్టిగా అయ్యిద్ది. సో వైట్ కలర్గా అయితే ఫామ్ అయ్యిద్ది అనమాట. అంటే మీకు సైబాల్ ఉండిద్ది కదా, సో అట్లయితే మీకు ఇది కనపడిద్ది. చూడండి నేను కలిపాక ఉంది గట్టి పడుతుంది అట అయితే ఒకటి ఎల్లో కలర్ ఒకటైతే వైట్గా ఉంది కదా, అప్పుడు 2 వైట్ కలర్ లాగే కనిపిస్తుంది చూడండి. సో మీరు దీన్ని కలిపిన తర్వాత 45 మినిట్స్ లోపు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ లోపు అయితే గట్టి పడదు అనమాట. 45 మినిట్స్ లోపు అయితే మీరు దీన్ని స్టోర్ చేయొచ్చు. తర్వాత అయితే ఇంకా దీన్ని అయితే మీరు యూజ్ చేయలేరు. సో మీరు కలుపుకున్న మిక్సర్ని 45 మినిట్స్ లోపు అయితే మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారో మీరైతే అప్లై చేసుకోండి. సో చూసారు కదా, ఇది గట్టిగా అయితే అవుతుంది, తిప్పేకుంది. సో నేనైతే కనీసం ఒక 2 మినిట్స్ అయితే తిప్పుతున్నాను అనమాట. సో మీకు ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను దీనికైతే అప్లై చేసుకుంటున్నాను. చూడండి కిందకు కూడా రావట్లేదు, అంత మీరు కలుపుకున్నప్పుడు అంత అట్లయితే అయిద్ది అనమాట. సో ఇప్పుడు నేను దీనికి పిన్నుకు కూడా కొంచెం అప్లై చేసి నేనైతే దీంట్లో అయితే పెడుతున్నాను. పిన్ను పొజిషన్లో ఉండేటట్టు పిన్నుని అయితే అటాచ్ చేసేయండి, ఎందుకంటే ఇంకా మీరు తర్వాత కదపడం కుదరదనమాట. సో పిన్ను పొజిషన్ని ఎగ్జాక్ట్గా కూర్చోబెట్టి లోపలికైతే నొక్కండి, ప్రెస్ చేయండి. సో కొంచెం టైం తీసుకున్న జాగ్రత్తగా నీట్గా అయితే చేయండి అనమాట. చూశారు కదా. సో మీకు కిందకి ఎక్స్ట్రాగా గమ్మే ఉన్న కారితే దాన్ని అయితే క్లీన్ చేసుకోండి, నేను క్లీన్ చేసుకుంటాను తర్వాత. సో మీరు ముందు మొత్తం అప్లై చేసుకోండి. సో మీకు అది గట్టి పడే క్రమంలో కొంచెం సైడ్కి కారుతూ ఉండిద్ది అనమాట. సో దాన్ని మీరైతే క్లీన్ అయితే చేసుకోవాలి. సో మీరు క్లీన్ చేసుకుంటే మీకు రేపు మిషన్లో నాబుని ఇన్సర్ట్ చేసినప్పుడు మీకు పైకి రాకుండా ఊడిపోకుండా అయితే ఉండిద్ది అనమాట, ఫ్రీగా తిరగడానికైతే యూజ్ అయ్యిద్ది. సో నేను అరలైట్ని మొత్తం అయితే అప్లై చేస్తున్నాను, కొంచెం గట్టిగా ఉండిద్ది అనే ఉద్దేశంతో. చూడండి. సో కానీ మీరు చూసినప్పుడు కన్నా చేస్తే మీకు రిజల్ట్స్ బాగా వస్తాయి. సో చాలా స్ట్రాంగ్ అయితే అతుక్కునిద్ది అనమాట. సో నేను కూడా ఈ అరలైట్ గురించి యూట్యూబ్లో చూసే తెలుసుకున్నాను, ఇదివరకు నాకు తెలియదు అనమాట. ఫెవిక్విక్లు వాడేవాడిని నేను. సో ఫెవిక్విక్, ఫెవి బాండ్, ఫెవిటైట్ ఇవన్నీ వాడేవాడిని, కానీ అరలైట్ గురించి తెలియదు. సో ఒకసారి వాడిన తర్వాత నేను షాక్ అయ్యాను అనమాట. సో ఫెవిక్విక్ అంటే పవర్ఫుల్ అని, కాకపోతే కొంచెం లేట్గా అయితే అతుక్కునిద్ది. సో మనకైతే కొంచెం ఓర్పు అయితే ఉండాలన్నమాట, వేసిన వెంటనే అతుక్కునిద్ది అనుకోకూడదు. ఓ 2 డేస్ అయితే ఆగితే సో ఫెవిక్విక్ కూడా అంత స్ట్రాంగ్ అయితే అతకదని మీకు అర్థమైద్ది. సో అందుకే ఫెవిక్విక్ అయితే 5 రూపీస్, సో ఇదైతే 70 రూపీస్ అనమాట. చూసారు కదా, నేను మొత్తం అయ్యేటట్టు అప్లై చేసుకుంటున్నాను. అలానే సైడ్నే ఉన్న అయితే దాన్ని అయితే క్లియర్ అయితే చేసుకుంటున్నాను. సో క్లాత్ కూడా యూజ్ చేసి తీసేసుకోండి. సో ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసుకోవాలి. మీరు క్లాత్ పెట్టి కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కడన్నా మీకు అనవసరమైన చోట కనుక అంటుకున్నట్లయితే అరల్డైట్ మీరు క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోండి. ఒకవేళ మీ చేతులకు అరల్డైట్ అయితే మళ్ళీ మీరు సేమ్ శానిటైజర్ యూజ్ చేసి క్లీన్ చేసుకోండి మీ చేతులు. సో అరల్డైట్ అనేది మీ చేతికి ఇవ్వడం అంత మంచిది అయితే కాదనమాట. సో అది పోవచ్చు.
సో దీన్ని మీ కంటి దగ్గర మీరు అట్లా పీల్చడం మీ పిల్లలకి దగ్గర అయితే ఉంచకూడదన్నమాట అరల్ డైట్. సో మీరు బాక్స్ మీద అయితే చదువుకోవచ్చు మొత్తం. సో చూడండి నేనైతే మొత్తం అప్లై చేసుకున్నాను. సో మీరు అప్లై చేసిన తర్వాత ఇది కొంచెం మళ్ళీ లూజ్ అయితే అయ్యిద్ది అనమాట, అప్పుడు సైడ్కి కారిద్ది మళ్ళీ. కాబట్టి మీరైతే క్లాత్ పెట్టి అది తుడుచుకుంటూ ఉండాలి. సో మీరు 6 అవర్స్ దాకా మీరు దీన్ని అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి, సైడ్కి ఏమన్నా కారిందేమో మీరు క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో తర్వాత దీన్ని అయితే నేను 2 రోజులు అయితే ఆరబెట్టిన తర్వాత మీకు వీడియో కంటిన్యూ చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, 2 రోజులు అయిన తర్వాత నేను మీకు అంటించిన నాబ్ అనేది చూడండి ఎలా అతుక్కుందో. సో మీకు పోయినసారి మందట ఎలా ఉంది, స్టార్టింగ్లో మనం అంటించినప్పుడు బాగా ప్యూర్ వైట్గా కనిపించింది కదా, అప్పుడు ట్రాన్స్పరెంట్గా అయితే మారింది. నాబ్ కూడా ఫిక్స్ అయిపోయింది దాని ప్లేస్లో. సో ఎంత గట్టిగా నొక్కినా కానీ, సో ఎంత గట్టిగా లాగినా కానీ నాబ్ అనేది మనకు రావట్లేదు, ఇది పుల్ల అనేది మనకు కదలట్లేదు అనమాట. సో ఈ విధంగా మీరు అరల్ డైట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నేను దీన్ని మిషన్లో అయితే సెట్ చేసి, సో మిషన్ వర్క్ అవుతుందా లేదా, మళ్ళీ మధ్యలో ఊడిపోతుందా లేదా అనేది అయితే చూస్తాను. ఇదివరకు అయితే నాకు మిషన్ ఆపరేట్ అయితే అవ్వలేదన్నమాట, ఓన్లీ ఒక మోడ్లోనే, అది కూడా హ్యామింగ్ మోడ్లో అయితే స్ట్రక్ అయిపోయింది. సో ఇప్పుడు నేను కరెక్ట్గా ఆ పుల్ల అక్కడ పెట్టి దీన్ని సెట్ చేసి అయితే పెడతాను. సో మీకు ఇది పెట్టడం వచ్చు అనుకుంటున్నాను, రాకపోతే కమెంట్ చేయండి, నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. సో లోపలికి ప్రెస్ చేసి బాగా లోపలికల్లా ప్రెస్ చేసి తిప్పితే సెట్ అయిపోయింది అనమాట. సో చూడండి నాకైతే సెట్ అయిపోయింది. ఇంక ఇక్కడ ఫిక్స్, మీరు బటన్ ప్రెస్ చేసి మీరు మోడ్స్ అయితే మార్చుకోవచ్చు అట్లా. సో 3 మోడ్లు కదా, సో ఇప్పుడు నేను పవర్ ఇచ్చి 3 మోడ్లు వర్క్ చేస్తున్నా లేదో చూస్తాను. సో చూడండి మనకి ఇది వచ్చి నార్మల్ డ్రిల్లింగ్, సో డ్రిల్లింగ్ అయితే అవుతుంది. సో చూడండి నెక్స్ట్ వచ్చి హ్యామింగ్ ప్లస్ డ్రిల్, సో 2 అనమాట. చూడండి ముందుకి వెనక్కి కదులుతుంది. నెక్స్ట్ ఓన్లీ హ్యామరింగ్, తిరగదు, ఓన్లీ ముందుకి వెనక్కి కొట్టుకుంది అనమాట. సో మిషన్ అయితే వర్క్ అవుతుంది కాబట్టి ఈ వీడియోలో మనం సక్సెస్ అయ్యాం. సో వీడియో మీకు నచ్చినట్లయితే నచ్చిద్ది, ఖచ్చితంగా మీకు నచ్చిద్ది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వీడియోలు కావాలంటే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్